మిత్రులారా, దీన్ని పూర్వకాలం పెద్దలు 30 ml వాడేవారు. 30 ml అంటే ఇది 30 ml. ఇది తాగితే మీ ఆరోగ్యం ఇంతే. ఇది తాగుతానే మీరు అది సాటిస్ఫై కావాలా. లేదు ఇంకో జాతి వారు ఉన్నారు, వాళ్ళకి 60 ml. ఇటువైపు ఇది 60 ml అయిపోయిందా. ఇది 30 ml, ఇది 60 ml. ఈ రెండు కలిపితే 90 ml. ఇది పోయదలుచుకోలేదు. ఇప్పుడు ఎవరైనా సరే ఈ 30 ml తాగి తృప్తి పడితే వాళ్ళు ఆరోగ్యవంతులు. అది కూడా ఈ 30 ml తాగిన వెంటనే ఎవరికైతే మైండ్ సాటిస్ఫై అవుతుందో వాళ్ళు మంచి ఆరోగ్యవంతులు. ఈ 60 mlకు తృప్తిపడేవారు కొంచెం ఆరోగ్యవంతులు. ఇక ఈ 90 ml నేను పోయలేదు. 90 ml పోస్తే ఈ తాగినాక తృప్తిపడేవారు వాడు రోగి అవుతాడు. ఎవరైనా సరే ఈ దశలో ఉండండి, ఇది తాగండి, ఆరోగ్యం కాపాడుకోండి. వీటిలోకి తాగినప్పుడు ఎక్కువ తింటారు, అది తప్పు. నట్స్, మనకు బీదవాడి ఆహారం గ్రౌండ్ నట్స్, ఇవి తీసుకోండి. ఇది కూడా కొద్దిగా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ చికెన్లు మటన్లు ఇలాంటివన్నీ ఎక్కువ తింటారు. ఈ మందు తాగినప్పుడు ఎక్కువ తాగితే మీ లివరు పాడైపోతుంది. పూర్వకాలం ఓ సామెత ఉండేది, ఏంటి? ఏక భుక్తం మహా యోగి, ద్విభుక్తం మహాభోగి, త్రిభుక్తం మహారోగి. అంటే ఒక్కసారి తినేవాడు మహాయోగి అని, 2 సార్లు తినేవాడు మహాభోగి అని, 3 సార్లు తినేవాడు మహారోగి అని. అదేవిధంగా ఎవరైతే ఈ 30 mlతో తృప్తి చెందుతాడో, కైపెక్కుతుందో వాళ్ళే ఆరోగ్యవంతులు. ఇది మధ్యస్థం. 60 mlకు తృప్తి పడేవాడు మధ్యస్థ ఆరోగ్యవంతుడు. ఇంకా ఇది 90 ml చెప్పాను, పోయలేదు కదా. దీంతో తృప్తి పడేవాడు రోగి. అంటే దీన్ని దాటిపోతే వాడు రోగి. కాబట్టి మీరు రోగి కాకూడదని దయచేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రథమ దశ పరిశోధన చేస్తాను. ఏమిది? ఎవరు? నేను మీ ఫాలోవర్ని. ఫాలోవర్? ఏం సమస్య? మీరే బాటిల్ పోలగొట్టి మీరే తాగుతున్నారేంటి సార్? అయ్యో సారీ మర్చిపోయాను. మందు ముట్టని చెప్పాను కాబట్టి. ఆగండి సార్.